హిందూ సంస్కృతి ఛానల్కు స్వాగతం. మామూలుగా స్నానం అంటే మనకు తెలిసేది రోజు శరీరానికి చేసే స్నానం లేదా తలంటు స్నానం. కానీ మన శాస్త్రం 8 రకాల స్నానాలు నిర్వచిస్తోందని మీకు తెలుసా? ఆ విషయాలు చెప్పే ముందు నాది ఒక చిన్న విన్నపం. మరుగున పడిన కొన్ని అద్భుతమైన సాంప్రదాయాలు వెలుగులోకి తెచ్చేందుకు చేసే మా కృషికి మీ యొక్క తోడ్పాటు ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా స్నానాల విషయానికి వస్తే, ఉదయం 4-5 గంటల మధ్య స్నానం చేస్తే ఋషి స్నానం అని, 5-6 గంటల మధ్య స్నానం చేస్తే అది దైవ స్నానం అని, 6-7 మధ్యలో స్నానం చేస్తే అది మనుషులు చేసే స్నానం అని, తర్వాత చేస్తే ఆ స్నానాలు రాక్షస స్నానం అవుతాయని మన పెద్దవారు చెప్పారు. ఇలా చెప్పడం వెనకాల ఒక సైన్స్ కూడా దాగి ఉంది. దీన్ని మనకు పూర్వీకులు ముందుగానే తెలుసుకొని అప్పటి వారికి ఇదంతా చెప్తే వారికి అర్థం కాదని మన పెద్దవారు ఇలా పెట్టారేమో. దీని వెనకాల సైన్స్ ఏముంది అంటే, రాత్రి పడుకున్నాక మన శరీరం నుంచి కొన్ని రకాల బ్యాక్టీరియాలు, వైరస్లు, ఇంకా చెమట ద్వారా కొన్ని రకాల ఆయిల్స్ విడుదలవుతాయి. అవి మన శరీరం మీద ఉంటే మన శరీరానికి హాని కలిగిస్తాయి. అందువల్ల మనం ఉదయాన్నే స్నానం చేయటం వల్ల అవన్నీ శుభ్రమయ్యి మన మనస్సు, మన శరీరం కూడా రక్త ప్రసరణ జరిగి రోజంతా ఆరోగ్యంగా ఉంటారు. ఒళ్ళు నొప్పులు ఉన్నవారు వేడి నీటితో స్నానం చేయటం వల్ల నొప్పులు తగ్గుతాయని మన పెద్దవారు చెప్తూ ఉంటారు. స్నానాలు 8 రకాలుగా ఉన్నాయని చెప్పాను కదా. అందులో మొదటిది అభ్యంగన స్నానం. ఇది సాధారణంగా పండుగలలో, పర్వదినాల్లో చేస్తుంటారు. మన శరీరానికి తలకు నూనెతో బాగా మర్దన చేసుకొని గోరువెచ్చని నీళ్లలో కుంకుడు రసం కలుపుకొని తలస్నానం చేస్తారు. ఇది మన భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన ఆచారం. మన శరీరంలో ఉన్న సహజమైన నూనెలను తొలగించకుండా చర్మాన్ని మృదువుగా మెరిసేలా చేస్తుంది. నూనెతో మర్దన చేయటం వల్ల రక్త ప్రసరణ బాగా జరగడమే కాకుండా కండరాల నొప్పులు కూడా తగ్గుతాయి. ఇది ఒక మసాజ్ లాగా పనిచేస్తుంది. ఒత్తిడిని తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఆయుర్వేదంలో కూడా ఈ నూనెతో మర్దన చేస్తే వాత, పిత, కఫ దోషాలు ఏమైనా ఉంటే అవి కూడా సమతుల్యం అవుతాయి. పంచకర్మలో అభ్యంగన స్నానానికి ప్రత్యేక స్థానం ఉంది. మా అమ్మమ్మ మా పిల్లలకు ఆముదంతో ముంచి తేల్చేవారు. అమ్మమ్మ బాగా మర్దన చేసేది, కానీ ఈ కాలం ఏదో ఒక రకంగా చూస్తారు. ఇందులో విటమిన్ ఇ ఇంకా రిసినోలిక్ అనే ఆమ్ల రసాయనం కూడా ఉంటుంది. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా మన చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. రెండవది అఘమర్షణ స్నానం. ఇది ఎక్కువగా రోగస్తులకు చేయిస్తుంటారు. వారు లేచి స్నానం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు తడిబట్టతో శరీరం అంతా తుడిచి శుభ్రం చేయిస్తారు. మన శాస్త్రం కూడా ప్రయాణంలో వెళ్ళేటప్పుడు నీరు అందుబాటులో లేనప్పుడు ఈ విధమైన స్నానం చేయవచ్చు అని మన శాస్త్రం చెబుతుంది. మూడవది మంత్రస్నానం. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. స్నానం చేసేటప్పుడు కొన్ని మంత్రాలు జపిస్తూ స్నానం చేస్తారు. ఈ విధంగా మంత్రాలు చదువుతూ స్నానం చేయటం వల్ల నీళ్లు మరింత పవిత్రమవుతాయని, దేవుడిని స్మరించుకుంటూ ఏదైనా పని చేసుకోవడం వల్ల వారి ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం. వైజ్ఞానిక పరంగా చూస్తే మనం ఏదైనా ఒక దానిని నమ్మినప్పుడు అది నిజంగానే పనిచేస్తుందని నమ్మకం. మంత్రాలు చదవడం వల్ల మన శరీరానికి, మనసుకు మధ్య ఒక బలమైన సంబంధం ఏర్పడుతుంది. దీనివల్ల శరీరంలోని కొన్ని ప్రక్రియలు ప్రభావితం కావచ్చు. నాలుగవది మృత్తికా స్నానం. ఇది సాధారణంగా పర్వత ప్రాంతాల్లో తపస్సు చేసే మునీశ్వరులు, అరణ్య ప్రాంతాల్లో ఉండేవారు ఎక్కువగా చేసేవారు. మృత్తికా స్నానం అంటే మట్టితో స్నానం చేయటం. చాలామంది మట్టి, బురదను చూస్తే అసహించుకుంటారు. కాళ్ళకు కొంచెం మట్టి అంటుకున్నా కూడా నీళ్లతో శుభ్రంగా కడిగేస్తారు. కానీ మట్టి వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే మీరే అవాక్కవుతారు. మనం తీసుకునే ఆహార పదార్థాలు కూడా చాలా వరకు మట్టిలో నుంచి వచ్చినవే. వైజ్ఞానిక పరంగా చూస్తే మృత్తికా స్నానం అంటే మట్టిలో స్నానం చేయటం. దాన్నే మడ్బాత్ అని కూడా అంటారు. కొన్ని రకాల చర్మ రోగాలను తగ్గించడానికి ప్రకృతి వైద్యంలో మట్టి అంతా శరీరానికి పట్టించి ఉంచి తర్వాత స్నానం చేసేవారు. శరీరాన్ని చల్లబరచడమే కాకుండా మలబద్ధకం, తలనొప్పి, రక్తపోటు, చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులు వంటివి నివారిస్తుంది. మట్టిలో కొన్ని రకాల ఖనిజాలు, లవణాలు, యాంటీ బ్యాక్టీరియల్ వంటివి ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా చేస్తాయి. కానీ అన్ని రకాల మట్టిలు ఒకేలా ఉండవు. కొన్ని రకాల మట్టిలు చర్మానికి హాని కలిగించవచ్చు. కాబట్టి ఏ రకమైన మట్టి వాడాలో ముందుగా తెలుసుకోవడం ముఖ్యం. ఐదవది భస్మ స్నానం. భస్మం అంటే విభూతి. ఇది ముఖ్యంగా వారణాసి ప్రాంతంలో కనిపించే అఘోరాలు శ్మశానంలో భస్మాన్ని శరీరమంతా పూసుకుంటారు. మన భారతీయ సంస్కృతిలో విభూతిని ముఖానికి లేదా వివిధ శరీర భాగాలకు పెట్టుకుంటూ ఉంటాం. శివుడు కూడా శ్మశానంలో బూడిదని తన దేహంపై ధరిస్తాడు. భస్మాన్ని మన శరీరానికి పూసుకోవడం వెనకల సైన్స్ కూడా ఉంది. ముందుగా భస్మం అంటే విభూది.
విభూది అంటే మనకు బయట మార్కెట్లో షాప్లో దొరికే తెల్ల ఉండలు ఉంటాయి కదా, దాంట్లో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. అది స్వచ్ఛమైన విభూది కాదు. విభూతి అంటే పండితులు హోమం చేసేటప్పుడు హోమగుండంలో మోదుగ పుల్లలు, రావి సమిదలు, ఆవు నెయ్యి, నవధాన్యాలు, పిడకలు, కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు వంటివి ఉపయోగించి హోమం చేస్తుంటారు. వాటి నుంచి వచ్చే బూడిదలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల చర్మానికి సంరక్షణకు మేలు కలిగిస్తుంది. ఈ రకమైన విభూది వాడడం వల్ల చాలా శ్రేష్టం. 6వది వాయువ్య స్నానం. ఇది ముఖ్యంగా ఆవులు నడిచినప్పుడు వాటి గిట్టల నుంచి వచ్చే దుమ్మును సేకరించి వాయువ్య స్నానానికి ఉపయోగిస్తారు. మన భారతీయ సంస్కృతిలో ఆవుని చాలా పవిత్రంగా చూస్తారు. ఆవు నుంచి వచ్చే పేడ, పాలు, ఆవు పంచకం అన్నీ పవిత్రంగా భావిస్తారు. ఇలా ఔషధ గుణాలు కూడా ఉన్నాయని మన సైన్స్ నిరూపించింది. ఆవులు నడిచినప్పుడు వాటి గిట్టల ద్వారా పైకి లేచే దుమ్మును సేకరించి వాడతారు ఈ స్నానానికి. ఆ మట్టిని శరీరానికి పూసుకొని తర్వాత స్నానం చేస్తారు. చర్మ సంబంధమైన వ్యాధులు తగ్గుతాయని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్తారు. 7వది సారసత్వ స్నానం. కొన్ని రకాలైన పూజలు జరిగేటప్పుడు మనం అభ్యంగన స్నానం చేసినా కూడా పూజలో కూర్చున్న తర్వాత వేద పండితులు మంత్రోక్తంగా కలశంలో ఉన్న నీటిని మన పైన చల్లుతారు. ఇలా మంత్రంతో ఆ నీరుని మన పైన చల్లడం వలన మన శరీరం పవిత్రం అవుతుందని మన నమ్మకం. దీని వెనకల ఉన్న సైన్స్ ఏమిటంటే, ఆ కలశంలో కొన్ని రకాలైన ఆకులు, పండ్లు, పూలు వేస్తారు. వాటి నుండి వచ్చే రసాయనాలు మన శరీరానికి మేలు కలిగిస్తాయి. ఇది మనసును ప్రశాంతంగా ఉండేలా చూస్తుంది. 8వది దివ్య స్నానం. ఒకేసారి ఎండ మరియు వాన వచ్చినప్పుడు ఆ చినుకులలో తడవడమే దివ్య స్నానం. ఇది ఉత్తరాయణ కాలంలో ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు కురుస్తుంది. ఎప్పుడోసారి జరుగుతుంది కాబట్టి దీన్ని దివ్య స్నానం అని పిలుస్తారు. ఇటువంటి నీటిని పవిత్రంగా భావిస్తారు. ఇది కేవలం పూర్వీకులు నమ్మకాలు మాత్రమే, కానీ దీనికి శాస్త్రీయ ఆధారాలైతే ఏమీ లేవు. ఈ స్నానాలు చేయటానికి ముందుగా మీ వైద్యుని సలహా తీసుకుని చేయటం మంచిది. మీకు ఇందులో ఏమన్నా అనుమానాలున్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అవి మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇంకా వీటి గురించి ఏమైనా వీడియో చేయాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల మీకు ఈ విషయం ఉపయోగపడిందని నాకు తెలుస్తుంది. ఇంకా చాలామందికి షేర్ అవుతుంది. ఇంకా మరిన్ని మన సాంప్రదాయాల వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.